శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. వైశాఖ పురాణం 18వ అధ్యాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. ఓ యమధర్మరాజా, నువ్వు ఎందుకు ఇంత బాధపడుతున్నావు? నువ్వు చూసిన దానిలో ఆశ్చర్యం ఏముంది? మంచి వాళ్ళకి బాధను కలిగిస్తే దానివల్ల వచ్చే కర్మ జీవితకాలం ఉంటుంది. శ్రీహరి నామాన్ని పలికితే తప్పకుండా విష్ణులోకాన్నే చేరుకుంటారు. రాజు ఆజ్ఞ వల్ల వైశాఖ వ్రతాన్ని చేసి లోకాన్ని అందరూ చేరుకుంటున్నారు. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏముంది? గోవింద అనే నామం మనస్ఫూర్తిగా ఒక్కసారి పలికిన 100 సార్లు అశ్వమేధ యాగం చేస్తే కలిగే ఫలితం వారికి కలుగుతుంది. అంతేకాదు, ఎన్ని యజ్ఞయాగాదులు చేసిన వారైనా ఆ పుణ్యాన్ని అంతా అనుభవించాక మళ్ళీ తిరిగి పుట్టాల్సిందే. భూమి మీద పుట్టకుండా వారికి ముక్తి లభించదు. కానీ శ్రీహరికి నమస్కరిస్తే, శ్రీహరి పాదపద్మాలను పూజిస్తే వారికి పునర్జన్మ అనేదే ఉండదు. శ్రీహరి నామాన్ని ఉచ్చరించినంత మాత్రానే అన్ని పాపాలు తొలగిపోతాయి. కురుక్షేత్రానికి వెళ్ళవలసిన అవసరం కూడా ఉండదు. సరస్వతి మొదలైన మహానదీ తీర్థాల్లో కూడా స్నానం ఆచరించకపోయినా అంతటి ఫలితాన్నే పొందుతారు. చెయ్యకూడని పనులు చేసిన వారైనా, ఎంత పాపాన్ని చేసిన వారైనా మరణించే సమయంలో శ్రీహరి నామాన్ని ఒక్కసారి పలకగలిగితే శ్రీహరి పాదపద్మాలనే చేరుకుంటారు. తినకూడని పదార్థాలని తిన్నవారైనా శ్రీహరిని స్మరించుకుంటే వెంటనే ఆ పాపాలన్నీ తొలగిపోతాయి. అంతేకాదు, వారు కూడా విష్ణులోకాన్ని చేరుకుంటారు. ఇటువంటిది శ్రీహరికి వైశాఖ మాసం అంటే ఎంతో ఇష్టం. వైశాఖ వ్రతాలని కేవలం ఆ ధర్మాలని విన్నంత మాత్రానే అతడు చేసుకున్న పాపాల నుంచి విముక్తి పొందగలుగుతాడు. విష్ణుప్రియమైన ఈ వైశాఖ వ్రతాన్ని ఆచరించిన వారు శ్రీహరి పాదపద్మాలని చేరుకుంటారు అని చెప్పడంలో ఆశ్చర్యం ఏముంది? మునులందరినీ సృష్టించినవాడు, అందరినీ, ఈ సర్వం జగత్తునే సృష్టించినవాడు ఆ జగన్నాథుడు శ్రీ మహావిష్ణువు. అటువంటి వారిని సేవించిన వారు విష్ణులోకాన్ని చేరటంలో ఆశ్చర్యం ఏముంది చెప్పు? కీర్తిమంతుడు శ్రీహరి భక్తుడు. శ్రీహరికి ఇష్టమైన వైశాఖ మాసమును చేసి శ్రీహరికి ప్రీతిపాత్రుడయ్యాడు. దానితోనే శ్రీహరి అతన్ని ఎప్పటికీ కాపాడుతూ ఉంటాడు. యమధర్మరాజా, శ్రీహరి భక్తుడైన ఆ రాజుని శిక్షించడం నాకు కూడా సాధ్యం కాదు, ఎవ్వరికీ సాధ్యం కాదు. శ్రీహరి భక్తులకి ఎప్పుడూ కూడా సులభంగా దొరుకుతారు. శ్రీహరి ఉండేది భక్తుల హృదయాల్లోనే. శ్రీహరి భక్తులకి ఎప్పుడు అశుభం అనేదే ఉండదు. జన్మ, మృత్యు, జరా, వ్యాధి, భయాలు ఏవీ కూడా అతనికి కలగవు. యజమాని చెప్పిన పని అధికారి శక్తి ఉన్నా చెయ్యకపోతే అతడికి పాపం తగులుతుంది. కానీ ఆ పని అతనికి శక్తికి మించినది అయితే అది యజమానితో చెప్పాలి. ఆ పనిని అతడు చెయ్యలేకపోతే అది అతనికి వివరించాలి. ఇందులో అతని తప్పేమీ ఉండదు. అతనికి ఎటువంటి దోషమూ కలగదు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని బ్రహ్మదేవుడు ఎన్నో రకాలుగా యమధర్మరాజుకి ధైర్యం చెప్పారు. ఓ స్వామి, నేను మీ ఆజ్ఞను పాటించాను. మీ ఆజ్ఞను శిరసావహించి ఇంతవరకు నా బాధ్యతను నిర్వర్తిస్తూ వచ్చాను. కానీ నేను ముందులా నా బాధ్యతను స్వీకరించలేను. నేను నా బాధ్యతను స్వీకరించాలంటే కీర్తిమంతుడు ఈ వైశాఖ వ్రతాన్ని ఆపాలి. అలా ఆపకపోతే నేను ఎవ్వరినీ నరకానికి తీసుకువెళ్ళలేను. దయచేసి మీరే ఒక ఉపాయాన్ని ఆలోచించండి. అప్పుడే నేను తిరిగి మళ్ళీ నరకాన్ని ఏలగలుగుతాను. అప్పుడే పాపపుణ్యాలను లెక్క చూడగలుగుతాను అని చెప్పారు. ఓ యమధర్మరాజా, విష్ణు భక్తుడు ఆ కీర్తిమంతుడు. అతనితో నువ్వు విరోధం పెట్టుకోవటం నీకే మంచిది కాదు. నువ్వు కీర్తిమంతుడిపై కోపగించుకుంటే నువ్వు చేయగలిగేది ఏమీ ఉండదు. మనం శ్రీహరి దగ్గరకు వెళదాం. జరిగిన విషయాన్నంతా శ్రీమన్నారాయణుడికి వివరిద్దాం. ఆయన చెప్పినట్టే చేద్దాం. అన్ని లోకాలకి కర్త అయినవాడు ఆ శ్రీమన్నారాయణుడే. ధర్మ పరిపాలకుడు, మనందరినీ రక్షించేవాడు, అలాగే శిక్షించేవాడు. అన్నీ కూడా ఆ శ్రీమన్నారాయణుడే. ఆయన మనల్ని ఆజ్ఞాపించేవారు. శ్రీహరి మాటలకు మనం ఎదురు చెప్పలేం. అంతేకాదు, శ్రీహరి భక్తుల మాటకు కూడా మనం ఎదురు చెప్పలేము. మనం శ్రీహరి దగ్గరకు వెళ్ళి జరిగిన విషయాన్ని ఆయనకు చెప్తాం. ఆయనే మనకి ఒక ఉపాయాన్ని చెప్తారు అంటూ బయలుదేరి వైకుంఠాన్ని చేరుకున్నారు. భక్తవత్సలుడు, జ్ఞానస్వరూపుడు, నిర్గుణుడు అయిన ఆ పురుషోత్తముణ్ణి ధ్యానించారు. వారు భక్తి శ్రద్ధలతో ధ్యానించగా శ్రీహరి వారికి ప్రత్యక్షమయ్యారు. బ్రహ్మదేవ, యమధర్మరాజా, మీరిద్దరూ ఇక్కడికి రావటానికి గల కారణమేమిటి అని ప్రశ్నించారు. శ్రీహరిని చూసి వారిద్దరూ నమస్కరించారు. రాక్షసుల బాధ ఏమైనా కలిగిందా? యముడి ముఖం ఎందుకు ఇలా వాడిపోయింది? ఎందుకు యమధర్మరాజు శిరస్సు వంచుకొని నుంచున్నాడు? ఈ విషయం ఏం జరిగింది అని బ్రహ్మదేవుణ్ణి ప్రశ్నించారు.
ఓ స్వామి, మీ భక్తుడైన కీర్తిమంతుని పరిపాలనలో ప్రజలందరూ వైశాఖ వ్రతాన్ని చేస్తున్నారు. అందరూ విష్ణులోకాన్ని చేరుకుంటున్నారు. దానివల్ల పాపం చేసిన వారెవ్వరూ కూడా యమలోకానికి చేరుకోవటం లేదు. యమలోకమంతా శూన్యమైపోయింది. అందుకే యమధర్మరాజు ఇంత బాధపడుతున్నాడు. అతడి దుఃఖాన్ని ఆపుకోలేక మీ దగ్గరకు వచ్చారు. కీర్తిమంతునిపై దండెత్తి కూడా వెళ్ళాడు. కానీ మీ సుదర్శన చక్రం అతనిపై రాగా భయపడిపోయి తిరిగి వెనక్కి వచ్చాడు. యుద్ధంలో ఓడిపోయాడు. అందుకే ఇంత బాధగా మీ ముందు నిలుచున్నారు. ఓ జగన్నాథ, మీ భక్తులని శిక్షించటంలో మేము ఎంతమాత్రమూ చాలము. ఆ ధైర్యం కూడా చేయలేము. అందుకే మిమ్మల్నే శరణ కోరుతూ మీ దగ్గరికి వచ్చాము. దయతలచి మీ భక్తుణ్ణి శిక్షించి మళ్ళీ యథాలాపంగా మార్చండి. పాపాలు చేసుకునేవారు నరకానికే వెళ్ళేటట్టు అనుగ్రహించండి అని ప్రార్థించారు. శ్రీమన్నారాయణుడు ఆ మాటలన్నీ విని నవ్వారు. ఓ బ్రహ్మదేవ, నేను నా ప్రాణాన్నైనా, శ్రీవత్సమునైనా, కౌస్తుభాన్నైనా, వైజయంతి మాలను, శ్వేతదీపాన్ని, వైకుంఠాన్ని, క్షీరసాగరాన్ని, శేషుడిని, గరుత్మంతుడిని దేనినైనా విడిచిపెట్టగలనేమో కానీ నా భక్తుణ్ణి మాత్రం విడువలేను. అన్ని రాజభోగాలని, తన జీవితాన్ని అన్నీ కూడా నా మీదే ఆధారపడి నన్నే ధ్యానిస్తున్న వాడిని ఎలా విడిచిపెట్టను చెప్పు. కానీ యమధర్మరాజా, నీ బాధని పోయే ఉపాయాన్ని చెప్తాను. నేను కీర్తివంతు మహారాజు చేసే పనికి చాలా సంతోషించాను. అందుకే అతనికి 10,000 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చాను. ఇప్పటికీ 8,000 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇంకా 2,000 సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ తర్వాత వేణుడు అనే మహారాజు వస్తాడు. అతడు రాజపరిపాలన చేస్తాడు. కానీ అతడు చాలా దుర్మార్గంగా ఉంటాడు. అతడు నాకిష్టమైన వేదంలో చెప్పబడిన ఆచారాలని వేటినీ పాటించడు. అతనికి నచ్చిన విధంగా ఉంటాడు. ఎప్పుడూ దురాచారంగా చేస్తూ ఉంటాడు. ఆచారాలు అనేవే అతడి రాజపరిపాలనలో ఉండవు. అప్పుడు వైశాఖమాస ధర్మాలు పూర్తిగా అంతరించిపోతాయి. లోకంలో ఎక్కడా కూడా కనపడవు. ఆ తర్వాత ఆ వేణుడు చేసుకున్న పాపాలతోనే అతడు నశిస్తాడు. ఆ తర్వాత మళ్ళీ నేను పృథువు అనే పేరుతో పుడతాను. ధర్మ సంస్థాపన చేస్తాను. అప్పుడు మళ్ళీ వైశాఖ ధర్మాలు లోకంలో ప్రచారం జరుగుతాయి. అప్పుడు నాకు భక్తుడై నన్నే ప్రాణం కంటే ఎక్కువగా నమ్మి అన్నిటి మీద వ్యామోహాన్ని వదిలిపెట్టి వైశాఖ ధర్మాలు పాటించేవారు ఉంటారు. వారిని మాత్రమే నేను కాపాడుతాను. కానీ అటువంటి వాడు కోట్లల్లో ఒక్కడు మాత్రమే ఉంటాడు. అతడిని నేను సదా రక్షిస్తూ ఉంటాను. వైశాఖ ధర్మాలను చేసేవారు కాకుండా వారికి నచ్చినట్టు చేసేవారు, కామక్రోధాలతో ఉండేవారు నిన్నే చేరుకుంటారు. అప్పుడు నీకు కావాల్సినంత పని దొరుకుతుంది. బాధపడకు. వైశాఖ వ్రతంలో నీకు భాగాన్ని కల్పిస్తాను. వైశాఖ వ్రతాన్ని ఆచరించేవారు నీకు భాగాన్ని ఇచ్చేటట్లు చేస్తాను. యుద్ధంలో నిన్ను గెలిచి నీకు రావాల్సిన పాపపుణ్యాల పట్టికలో పాపాత్ములని పుణ్యాత్ములుగా మారుస్తున్న ఆ కీర్తివంతుని దగ్గర నుంచే నీకు భాగాన్ని కలిగించేటట్లు చేస్తాను. వైశాఖ ధర్మంలో నీకు కూడా భాగాన్ని కల్పిస్తాను. వైశాఖ వ్రతాన్ని ఆచరించేవారు ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు నీకు అర్ఘ్యాన్ని ఇవ్వాలి. వైశాఖ వ్రతం చివరి రోజున నీటితో నిండిన ఒక కలశాన్ని పెరుగన్నంతో నీకు దానంగా ఇవ్వాలి. అలా దానంగా ఇవ్వకపోతే అతడు వైశాఖ మాసం మొదలైన దగ్గర నుంచి చేసిన పనులన్నీ వృధా అయిపోతాయి. వైశాఖ ధర్మాలన్నీ వ్యర్థమైపోతాయి. అతడికి పుణ్యఫలం పూర్తిగా దక్కదు. నీకు నీటితో నిండిన కలశాన్ని, పెరుగన్నాన్ని దానంగా ఇచ్చినప్పుడే అతని యొక్క వ్రతం పూర్తవుతుంది. నీ పేరుతో దానంగా ఇవ్వాలి. అలా చెయ్యని వారు ఎన్ని పూజలు చేసినా వ్యర్థమే అయిపోతుంది. యమధర్మరాజా, బాధపడకు. ఈ విధంగా నీకు భాగాన్ని కల్పిస్తాను. కీర్తిమంతునిపై కోపాన్ని ఉంచుకోకు. ప్రతిరోజు స్నానం చేసి అర్ఘ్యాన్ని ఇచ్చి చివరి రోజున నీటితో నిండిన కలశాన్ని, పెరుగన్నాన్ని నువ్వు నీ భాగంగా తీసుకో. ఇలా చేసిన వారికి వైశాఖ మాస ధర్మాలు అన్నీ ఆచరించిన వారే పుణ్యలోకాన్ని చేరుకుంటారు, నన్నే చేరుకుంటారు. ఇలా చెయ్యని వారు వైశాఖ ధర్మాలన్నీ వ్యర్థమైపోతాయి. వారు చేసిన పాపాలే వారికి కనిపిస్తాయి. అప్పుడు వారు తప్పకుండా నీలోకాన్నే చేరుకుంటారు. ధర్మ మార్గాలను అనుసరించి నువ్వు వారిని అప్పుడు శిక్షించు. కానీ నా భక్తులని మాత్రం నా ఆజ్ఞ మీద మాత్రమే వారిని శిక్షించు. వైశాఖ వ్రతంలో నీకు అర్ఘ్యం ఇవ్వని వారికి విఘ్నాలు కలిగించు. వారి వ్రతం పూర్తి కాకుండా శిక్షించు. కీర్తిమంతుడు నీకు భాగం ఇచ్చేటట్లు నేను చేస్తాను. నేను ఇప్పుడే సునందుణ్ణి అక్కడికి పంపిస్తాను. కీర్తిమంతునికి నా మాటగా ఈ విషయాన్ని వివరిస్తాను అని సునందుణ్ణి పంపించారు. సునందుడు వెంటనే భూలోకానికి చేరుకుని కీర్తిమంతునికి శ్రీమన్నారాయణుడి ఆజ్ఞగా ఈ విషయాన్ని తెలియజేశారు. వెంటనే కీర్తిమంతుడు చేతులు జోడించి
నమస్కరించి శ్రీహరి ఆజ్ఞను శిరసావహించారు. వెంటనే ఈ విషయాన్ని సునందుడు తిరిగి వచ్చి వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణుడికి తెలియజేశారు. ఈ విషయాన్ని విన్న తర్వాత యమధర్మరాజు కూడా కొంచెం సంతోషపడ్డారు. ఈ విధంగా యమధర్మరాజుని ఊరుకోపెట్టిన తర్వాత శ్రీమన్నారాయణుడు అంతర్ధానమైపోయారు. బ్రహ్మదేవుడు కూడా ఈ విషయాన్ని చూసి ఆనందపడ్డారు. తర్వాత తిరిగి ఎవరి లోకాలకు వారు చేరుకున్నారు. శ్రీ మహావిష్ణువు పంపిన ఈ సందేశాన్ని విన్న తర్వాత కీర్తిమంతుడు అతని ప్రజలందరికీ కూడా వైశాఖ వ్రతాలని పాటించమని, యమధర్మరాజుకి ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత అర్ఘ్యాన్ని ఇవ్వమని, వ్రతం అయిపోయే రోజున నీటితో నిండి ఉన్న ఒక కలశాన్ని అలాగే పెరుగన్నాన్ని సమర్పించాలని మొత్తం ప్రచారం చేయించారు. అందరూ అలా చేసేటట్టుగా అందరికీ కూడా నియమం విధించారు. కాబట్టి ఆ రోజు నుంచి వ్రతాన్ని చేసేవారందరూ ప్రతిరోజు స్నానం చేసి యమధర్మరాజుకి అర్ఘ్యాన్ని ఇచ్చారు. అలాగే పౌర్ణమి రోజు, అమావాస్య రోజు నీటితో నిండిన కలశాన్ని పెరుగన్నాన్ని దానంగా ఇచ్చారు. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువుని పూజించారు. అటు తర్వాత పితృదేవతలని, గురువులని పూజించారు. తర్వాత శ్రీ మహావిష్ణువుని ఉద్దేశించి చల్లని నీరు, పెరుగు కలిపిన అన్నాన్ని దక్షిణ తాంబూలాదులతో పండ్లతో కలిపి కంచుపాత్రతో సద్బ్రాహ్మణుడికి దానంగా ఇచ్చారు. ఇలా చెయ్యాలని పద్ధతిని తెలియజేశారు. లక్ష్మీనారాయణుల ప్రతిమను, వైశాఖ పురాణాన్ని చెప్పే సద్బ్రాహ్మణుడికి, పేదవానికి ఎవరికైనా ఒక సద్బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి. బ్రాహ్మణుడి శక్తి కొలది తగినట్టు గౌరవించాలి. శ్రీహరి వారి రూపంలో సంతోషిస్తారు. కోరిన వరాలని ప్రసాదిస్తారు. వైశాఖ వ్రతాన్ని ఆచరించిన వారిలో విష్ణు భక్తి తప్పకుండా ఉండాలి. వ్రతధర్మాలు పాటిస్తున్నప్పుడు యథాశక్తిగా ఆచరించటం చాలా ముఖ్యం. భక్తితో చేయటం తప్పనిసరి. వీటన్నిటినీ చేస్తూ వైశాఖ వ్రతాన్ని ఆచరించిన వారు జీవితకాలం అన్ని సుఖ సంతోషాలని, అభీష్టాలని, భోగభాగ్యాలని, పుత్రులని, పౌత్రులని, మనవళ్ళని, మనవరాళ్ళని, అన్ని సుఖ సంతోషాలని అనుభవిస్తారు. సర్వ సుఖాలతో ఉంటారు. మరణించిన తర్వాత కుటుంబ సభ్యులందరితో కూడా కలిసి శ్రీహరి సాన్నిధ్యాన్ని చేరుకుంటారు. కీర్తిమంతుడు యథాశక్తిగా జీవించి ఉన్నంత కాలము తప్పకుండా వైశాఖ వ్రతాన్ని, దాన ధర్మాలని ఆచరించాడు. అన్ని భోగభాగ్యాలను, సర్వ సంపదలను, అన్ని సుఖాలను అనుభవించాడు. తన వారితో కలిసి శ్రీహరి సాన్నిధ్యాన్ని చేరుకున్నారు. కీర్తిమంతుని తర్వాత దుర్మార్గుడు, నీచుడైన వేణుడు మహారాజయ్యాడు. అతడు అన్ని ధర్మాలను నశింపజేశాడు. వైశాఖ మాస వ్రతాలను పూర్తిగా మర్చిపోయాడు. ఇందువల్ల మోక్ష సాధనము అనేది అతనికి తెలియలేదు. పూర్వజన్మలో సుకృతం ఉన్నవారికి మాత్రమే వైశాఖ ధర్మాలని ఆచరించాలి అనే శక్తి, శ్రీహరి మీద ఆసక్తి, భక్తి శ్రద్ధలు కుదురుతాయి. నిశ్చలమైన దీక్షతో ఈ వ్రతాన్ని చేయగలుగుతారు. అటువంటిది లేనప్పుడు ఎవ్వరూ ఈ వ్రతాన్ని చేయలేరు. శ్రీహరిని పూజిస్తే ఈ వ్రతాన్ని ఆచరించటం వల్ల ఇహలోక ముక్తి, పరలోక ముక్తి రెండూ దొరుకుతాయి. కానీ పూర్వజన్మ సుకృతం లేకపోతే ఇది సాధ్యం కాదు. ఈ విషయాన్ని తెలుసుకో అని శృతకేవ మహాముని శృతకీర్తి మహారాజుకి వివరించారు. ఓ మహాముని, పూర్వం గడిచిన మన్వంతరాల్లో వేణుడు అనే దుర్మార్గుడు ఉన్నారని మీరు చెప్తున్నారు. కానీ ఇక్ష్వాకు వంశానికి చెందిన వేణుడు మంచివారు అని నేను కథలు విన్నాను. ఈ కథ గురించి వివరించరా? నాకు ఆశ్చర్యం కలుగుతోంది అంటూ ప్రార్థించారు. మహారాజా, యుగాలని బట్టి కథలు మారుతూ ఉండవచ్చు. ఆ మనుషులు వేరువేరు అయి ఉండవచ్చు. ఈ కథ ప్రమాణంగానే ఉంది. మార్కండేయాది మహామునులు చెప్పిన వేణుడు ఒక కల్పంవాడు, నేను చెప్పిన వేణుడు మనింకో కల్పంవాడు. వారి వారి చరిత్రలు వేరుగా ఉన్నాయి. అలాగే కీర్తిమంతుని మంచితనము, గొప్పతనము, తర్వాత వేణుడి చెడ్డతనము, దుష్టత్వము, ఇవి గమనించాల్సిన విషయములు. ఇవి గమనించు అని అంబరీష మహారాజుకి నారద మహర్షుల వారు వివరించారని శృతకీర్తి మహారాజుకి శృతదేవ మహామునుల వారు వివరించారు. ఇక్కడితో వైశాఖ పురాణం 18వ అధ్యాయం సంపూర్ణం. 19వ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం. నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి.